and subscribe. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. లవ్లీ సాంగ్ దేవి గారు. మనందరి ఆచార్య మెగాస్టార్ గారికి వందనం. ముందుగా మెగా అభిమానులందరికీ వందనం. త్వరగా ముగిచ్చేస్తాను. ముందుగా జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజులకి అర్థమవుద్ది సినిమా ఏ రేంజో. బట్ చాలా రేర్గా సినిమాకు ముందే అందరూ బ్లాక్ బస్టర్ అని నమ్మి ఆల్రెడీ హిట్ అయిపోయింది అనే నమ్మకంతో ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో ఉప్పెన ఒకటి. అందరూ సినిమాకి పనిచేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, సినిమా గురించి జస్ట్ విని ఈ సినిమా హిట్ అయిపోయింది ఇది, సో ఇది రియల్గా ఇది ఒక సక్సెస్ మీట్లా ఉంది తప్ప ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు. ఎవ్రీవన్ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఇదే నమ్మకంతో ఇంత కాన్ఫిడెంట్గా ఉండటం చాలా రేర్ అది. అండ్ ముందుగా ఇలాంటి సినిమా తీసిన బుచ్చిబాబుకి నిజంగా యు ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యావు ఆల్రెడీ. అండ్ అలాంటి టాలెంట్ని ప్రొడ్యూస్ చేసిన మా సుక్కుబాయ్, ఇంకా నీ స్కూల్ నుంచి సుకుమార్ రైటింగ్స్ నుంచి ఇంకా చాలామంది వస్తారని తెలుసు. నేను కూడా సుక్కు రైటింగ్స్తో సినిమా చేస్తాను. అండ్ మా మైత్రి, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దెమ్ గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ అన్డౌటెడ్లీ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యానర్స్ మైత్రి ఏమో. త్వరలో తెలుగు సినిమా స్థాయి దాటి బాలీవుడ్, తమిళ్ అన్ని ఇండస్ట్రీలకి వెళ్ళబోతున్నారు నాకు తెలుసు. అండ్ వన్ మోర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అండి ఉప్పెన. అంటే ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అంటే చాలాసార్లు చెప్పాను, ఇట్స్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ గురించి చెప్తే ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. కానీ అంటే ఉప్పెన వాళ్ళు తీసుకున్న కేరు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన సపోర్ట్ ఏ ప్రొడ్యూసర్స్ చేయలేరేమో అనిపించింది. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా సరే ఉప్పెన్ని ఇలా తీయటం చాలా కష్టం. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారంట బుచ్చితో, వైష్ణవ్ బుచ్చికి రుణపడి ఉండాలి, బుచ్చి మైత్రికి రుణపడి ఉండాలని చిరంజీవి గారు అన్నారంట. సార్ అంతకంటే గొప్ప మాట లేదు. వెల్ సెట్ సార్. అండ్ బుచ్చి ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు ద వే నెరేటెడ్ సినిమా చూపించాడు. ఆ రోజు మొత్తం ఫైల్ తీసుకుని వచ్చి ఒక్కొక్క సీన్స్ అవుతా డీటెయిలింగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఒక క్షణం ఆనందం వేసింది, ఒక క్షణం ఈర్ష్య కూడా పుట్టింది. అంటే ఎవ్రీ సీన్, చిన్న డైలాగు, దానికి బ్యాక్ స్టోరీ కూడా చెప్పడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ 4-5 గంటలు కథ చెప్పాడు. అప్పుడే అర్థమైంది తను అంటే అందరిని కన్విన్స్ చేసేలా ఎంత తపన పడుతున్నాడు, ఎంత గొప్ప సినిమా తీయాలనుకుంటున్నాడని. విచ్ ఆల్ ద వెరీ బెస్ట్. బ్లాక్ బస్టర్ అయిపోయింది. దిస్ ఇస్ ఎ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఇది. తర్వాత వైష్ణవ్ అండ్ కృతి సినిమా చూశాను మొన్నే. అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్సెస్. యు ఆర్ టూ హానెస్ట్ ఇద్దరు. అంటే ఆసి, బేబమ్మకి ఇంతకంటే గొప్పగా ఎవరు ఆ క్యారెక్టర్స్లో ఏమనలేరు. లాంగ్ వే టు గో. ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళతో పెర్ఫామ్ చేయించడం నిజంగా అది బుచ్చి ఫుల్ మెచ్యూర్డ్ యాక్టర్స్ లాగా పెర్ఫామ్ చేశారు. దానికి బుచ్చి చేసిన హోంవర్క్ అర్థమవుతుంది. అండ్ కాస్టింగు, లొకేషన్స్, ప్రతి ఇంచు ఆ క్యారెక్టర్కి వన్ అండ్ ఓన్లీ విజయ్ సేతుపతి గారు ఒక్కళ్ళే సాధ్యం అని పట్టుబట్టి తీసుకొచ్చాడు అతన్ని. సార్ ఇట్స్ రియలీ డిలైట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. ఆల్వేస్ ఎప్పుడూ సరే గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ విల్ బి వెయిటింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. బట్ ఎవ్రీ టైం ఏదో ఒక వండర్ ఉంటుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఎవ్రీ టైం. అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ రియలీ హానర్ టు బీ విత్ యూ. అండ్ సుక్కుబాయ్, ఇంకా
బుచ్చిని త్వరగా బయటకు వదిలితే మేము కూడా ఒకటి చేసుకుంటాం సినిమా ఒకటి. అండ్ మా దేవి, ఇంకా దేవి గురించి ఫస్ట్ సాంగ్ నేనే వదిలేను, భయం వేసింది. మా వాళ్ళు అన్నారు, సార్ ఫస్ట్ సాంగ్ మీరు అన్నారు, అది చాలా పెద్ద హిట్ అయిపోయింది, థ్యాంక్ యూ. అంటే అంత మంచి పాట ఇచ్చినందుకు. అండ్ విజువల్స్ శ్యామ్ దత్ గారు, సార్ రియల్లీ అంటే యూ టుక్ అస్ ఇన్ టు దట్ వరల్డ్. అందరం వెళ్ళి ఆ ప్రపంచంలో కాసేపు అలా తిరుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంత అందంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు ఆల్ అండ్ ద ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ లిరిసిస్ట్ ఎడిటర్ నవీన్, అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఉప్పెన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు ఫర్ గివింగ్ సచ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ శివ గారు. మేము ఆచార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఉప్పెన ఆ పడవని నడిపినటువంటి బుచ్చిబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుకుమార్ గారి శిష్యుడు, ఈ సినిమాతో వెండితెరకి దర్శకుడుగా పరిచయం అవుతున్నటువంటి బుచ్చిబాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి సాదర స్వాగతం పలుకుతున్నాము. బుచ్చిబాబు గారు. నేను ఎదురైతే ధక్ ధక్ ధక్, మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్, అసలు అలలై పొంగుతుంటే. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదండి. సార్, సుక్కు సార్, ఫస్ట్ నుంచి అంటే మొదటగా మీకే చెప్పాలి. మీరు నాకు లెక్కలు చెప్పకపోతే నేను ఇంకోటి ఏదో చేసుకుందినేమో. డైరెక్షన్ మాత్రం కాదు, అది మీ వల్ల వచ్చిందని చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. సుక్కు గారు మీ లెక్కల మాస్టర్ కూడా. టెన్షన్ ఉందండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రవి సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ. ఉప్పెన కథని పేపర్లో రాసి ఎలా రాశానో అలాగే తీసేలా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ చిరంజీవి గారు, అంటే దీని స్క్రీన్ ప్లే లేదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా అక్కడి నుంచి ఇక్కడ నుంచి టెన్షన్కి. గరణమౌడి సినిమా రిలీజ్ అయింది పిఠాపురం పూర్ణ థియేటర్లో. నేను అప్పుడు స్కూల్ చదువుతున్నా, మా అన్నయ్య నేను సినిమాకి వెళ్ళాం. సండే హాలిడే అంటే టికెట్లు దొరకలేదు. మళ్ళీ మా అమ్మగారిని ఎవరిని ఎదురు రమ్మన్నాం, నెక్స్ట్ సండే దొరకలేదు. మా పెద్దమ్మని ఎదురు రమ్మన్నాం, దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ సండే మా స్ట్రీట్లో ఎవరైతే బాగా ఎదురు వస్తే దొరుకుతుందో వాళ్ళని పిలిచాం, మళ్ళీ దొరకలేదు. మా స్ట్రీట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అయిపోయారు, టికెట్లు దొరకలేదు. ఇంకా లాభం లేదురా అన్నయ్య అని మీ ఇద్దరు కలిసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. చాలా అప్పటికి క్రౌడ్ ఉంది, టికెట్ తీసుకున్నాం, దొరికేసిందని ఇలా బ్యాక్ తిరిగి వస్తుంటే గరణమ్మ కూడా 75వ రోజు అని వేశారు పోస్టర్. అంటే మా ఊరు వచ్చిన మిమ్మల్ని చూడడానికి నాకు 75 రోజులు పట్టింది సార్. కానీ ఉప్పుని కథ రాసుకుంటే మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీ ముందు ఒక 4 hours నేరేషన్ ఇస్తా, మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి నాకేమైనా ఐడియాస్ వస్తే నేను పంపుతాను బుచ్చి అని మీరు అనడం, బుచ్చిబాబు ప్లీజ్ కాల్ అని మీరు మెసేజ్ పెట్టడం, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇదంతా నేను మర్చిపోలేను సార్. ఉప్పునికి ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను సార్. దేవి సార్, అంటే నాకు ఎవరు కనిపించడం లేదండి, ఏమో మాట్లాడుతున్నాను. దేవి సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఉప్పెన ఫస్ట్ 100 మార్క్స్ వేయాలంటే మొదటి 50 మీయే, తర్వాత 50 మా అందరవి. థ్యాంక్ యూ సార్. శ్యామ్ సార్, నవీన్ నూలి బ్రో, ఏం అర్థం కావట్లేదండి. వైషు, నేను ఫస్ట్ చూసిన వెంటనే అనుకున్నా నువ్వు పవన్ కళ్యాణ్ గారి లాగా పెద్ద స్టార్ అవుతావని. మీరు ఎవరైనా అమ్మాయితో లవ్లో పడతారో, నేను వైషు కళ్ళుతో లవ్లో పడిపోయాను. కృతి, నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ స్టార్. సార్ విజయ్ సార్, అంటే హీరోయిన్కి హీరోకి లవ్ యూ ఐ చెప్తారు, నేను మీకే చెప్తున్నా లవ్ యూ ఐ సార్. అంటే
మీరు వచ్చినప్పుడు సెట్కి మీరు వచ్చిన తర్వాత నేను యాక్షన్ అని చెప్పినప్పుడే నేను పరిపూర్ణమైన డైరెక్టర్ అయ్యానని ఫీల్ అయ్యాను సార్. మీకు యాక్షన్ చెప్పినప్పుడే. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సో మచ్. చాలామందిని మర్చిపోయాను అనుకుంటున్నా, అందరికీ సారీ. థ్యాంక్ యూ అండి. సినిమా చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. చాలా ఎమోషన్తో రాసిన స్క్రిప్ట్ ఇది, చాలా బాగా నచ్చుతుందని. చిరంజీవి సార్, లవ్ యూ సో మచ్ సార్. మీరు ఏ ఎమోషన్తో అయితే సినిమాని క్యారీ చేశారో అది డెఫినెట్లీ February 12th ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. సక్సెస్ ఫంక్షన్లో మిగిలింది మాట్లాడదురు కానీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు. ఇవాళకి 100కి 100 మార్కులు మీకు. ఓకే, ఇక మన హీరోని పిలిచేద్దామా మాట్లాడడానికి. వైష్ణవ్ తేజ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమా కోసం అంటే మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడే కరెక్ట్, కానీ ఎంత కష్టపడ్డాడు, ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఆ డిక్షన్ కోసం, బాడీ లాంగ్వేజ్ కోసం అండ్ ఈ క్యారెక్టర్లో ఒదగడం కోసం. వండర్ఫుల్. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ ముందున్న పెద్దలందరికీ, మా మావయ్య గారికి, మా అమ్మగారికి నమస్తే అండి. ముందుగా మా అమ్మగారి గురించి మాట్లాడాలండి. మా ఐ లవ్ యూ మా. నువ్వు చేసిన సాక్రిఫైస్ అన్నిటికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకపోతే మేము లేవు మా, నేను అన్నయ్య. థ్యాంక్ యూ సో సో మచ్ మా. అలాగే మా ముగ్గురు మావయ్యల గురించి మాట్లాడాలండి. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నాగేంద్ర మామ గారి గురించి మాట్లాడాలి. వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను అన్నయ్య ఉండం. మాకేం కావాలన్నా చిన్నప్పటి నుంచి చేసి పెడుతూ ఉండేవారు. సో జీవితాంతం నేను మా అన్న మా ముగ్గురు మాలకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఆల్ ద మామాస్, థ్యాంక్ యూ. అలాగే మా హోల్ ఫ్యామిలీ గురించి థ్యాంక్ యూ చెప్పాలండి. నన్ను అందరూ సొంత తమ్ముళ్ళ, సొంత కొడుకులా చూసుకున్నారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి చెప్పాలి. బుచ్చి సార్, థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి స్టోరీ హీరో అయి నాకు ఒక క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది నేను ఈ సినిమా చేస్తుంటే. ఈ సినిమాలో నేను చేసింది ఒక చిన్న ఒక మెయిన్ క్యారెక్టర్ అంతే. బట్ ఈ సినిమాకి స్టోరీ హీరోనే అండి, నేను కాదు. సో థ్యాంక్ యూ బుచ్చి సార్, ఇట్లాంటి మంచి కథ నా దగ్గర తెచ్చినందుకు. ఇది అండ్ బాగా పట్టుపట్టి నన్నే తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్కి, బుచ్చి సార్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు కూడా బుచ్చి సార్ ఇస్ హ్యాపీ, బట్ వాళ్ళందరూ కూడా లేదు బాగా చేస్తున్నావు, ఇంకొంచెం ఇలా చేయాలి అలా చేయని అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. అలాగే ఈ సినిమా మేము ఉప్పాడలో షూట్ చేసామండి. ఉప్పాడలో అంటే బుచ్చి గారి హోమ్ టౌన్, సో పర్మిషన్స్ తీసుకున్నాం. బట్ ఇళ్ళల్లో కెమెరాస్ పెట్టాలన్నా, లైట్స్ పెట్టాలన్నా మాకు చాలా ఈజీగా పెట్టుకోండి అని వెల్కమ్ చేస్తూ చెప్పారు. సో ఉప్పాడ ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మేమందరం ఇది మీ కదే, సో థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మైత్రి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి ఏం కావాలన్నా ఇచ్చారు. సో ఎక్కడికి ఖర్చుకి వెనకాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నవీన్ గారు. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అనిల్ అన్న అండ్ అశోక్ అన్న. అలాగే చెరీ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే సుకుమార్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు ఏం చెప్తారేంటో అర్థం కాలేదు. ఫస్ట్ రాగానే సార్ నాకేం తెలియదు సార్, యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు, డైలాగ్స్ తెలియదు అంటే ఏం పర్లేదమ్మా నేను నేర్పిస్తాను, నేను చెప్తాను అని నేను చూసుకుంటాను అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద కాన్ఫిడెన్స్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సుకుమార్ గారు. అలాగే మా కెమెరామెన్ శ్యామ్ సార్ గురించి చెప్పాలండి. ఆయన సెట్లో కెమెరా వెనకాల ఉన్న నాకు చాలా సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్లా చూసుకున్నారు. అంటే యూనో చాలా యాక్టింగ్లో చాలా హెల్ప్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. అలాగే వాళ్ళ కెమెరా అసిస్టెంట్స్కి అభిలాష్ అన్నకి, ప్రభాత్ భయ్యకి చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, కెమెరా అసిస్టెంట్స్ అందరికీ. అలాగే ఈ సినిమాలో చేసిన సాయి చంద్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన నాతో పాటు పోటీ జిమ్ చేసేవారు. సో సార్, యూఆర్ ఎవర్ యంగ్ సార్. సో వండర్ఫుల్ షేరింగ్ ద స్క్రీన్ విత్ యూ సార్. అలాగే మక్కల్ సెలవు విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలండి. సార్, మీరు ఎంత బిజీ ఉన్నా మాకు కొన్ని రోజులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ உங்கள் முன்னாடிக்கு நான் நடிக்கிறதுக்கு ரொம்ப நன்றி சார். ஐம் வெரி లక్కీ టు షేర్ ది స్క్రీన్ విత్ యూ, యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ మీరు ఇచ్చిన టిప్స్ కానీ చాలా హెల్ప్ఫుల్ సార్. సో నా ఫస్ట్ సినిమాకి చేసిన చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ఇద్దరి గురించి చెప్పాలండి. ఫస్ట్ కృతి శెట్టి గారి గురించి చెప్పాలి. కృతి శెట్టి గారు ఫస్ట్ తెలుగు రాదు అమ్మాయికి. 1 వీక్లో తెలుగు నేర్చుకుని ప్రతి డైలాగ్ తెలుగులో చెప్పింది. సో నేను చాలా నేర్చుకున్న అమ్మాయి దగ్గర నుంచి. అండ్ చాలా కంఫర్టబుల్గా నాకు కూడా యూనో ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వని చాలా హెల్ప్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది, చాలా బాగా చేసామని చెప్తూ ఉండేది. సో థ్యాంక్ యూ కృతి. అండ్ అలాగే నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన జయకృష్ణకి నా సొంత తమ్ముళ్ళలాగా సినిమా అంతా నా పక్కనే ఉన్నాడు. సో అన్న చిన్న తమ్ముడు అయిపోయాడు సినిమా అంతా. అంటే పక్కన ఫస్ట్లో ఎప్పుడు కలిసేవాళ్ళం కాదు కానీ బట్ ఎప్పుడు పక్కనే ఉండి యూనో బికెమ్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. నా సొంత తమ్ముడిలాగా అయిపోయాడు. థ్యాంక్ యూ జయ. అలాగే ఫైట్ మాస్టర్ వెంకట్ గారి గురించి చెప్పాలండి. ఆయన నా బుచ్చిగారు నా క్యారెక్టరైజేషన్ ఎలా రాశారో అలాగే ఫైట్ మాస్టర్ కూడా నాకు ఫైట్స్లో క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. అండ్ చాలా రాగా, చాలా రస్టీగా తీశారు ఫైట్స్ అన్నీ. అండ్ అలాగే ఐఎమ్ సారీ, చాలామంది ఫైటర్స్ని బై మిస్టేక్ కొట్టేశాను, సారీ అండి. అండ్ అలాగే మా కొరియోగ్రాఫర్స్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్లో ఏంటి నా పరిగెత్తిస్తున్నారు అటు ఇటు, అసలు ఏంటి చేస్తున్నానా, బాగానే చేస్తున్నానా, నేను కృతి బాగానే చేస్తున్నావా అర్థమయ్యేది కాదు. బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా మిస్ అయినండి నేను. లాస్ట్ డే షూట్ తర్వాత ఆయన చాలా క్లోజ్ అయిపోయారు నాకు. సో థ్యాంక్ యూ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అలాగే బృందా మ్యామ్, నేను కృతి కొత్త అయినా సరే చాలా పేషెంట్గా మా చేత చేయించుకున్నారు. బృందా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ఈ సినిమా నాకు చాలా నేర్పించిందండి. ఒక సినిమా, ఒక షాట్ కోసం ఎంతమంది కష్టపడతారు వెనకాల. ఎవ్రీ లైట్ ఆఫీసర్కి చాలా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక ఆయన ఒక లైట్ పెట్టేటప్పుడు కాలు ఇరిగిపోయినా సరే ఆ ఎరకొట్టిన కాలుతో ఆయన 2 days పనిచేశారు జస్ట్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. సో నాట్ ఓన్లీ ఈ సినిమా కాదు, ప్రతి సినిమా, ప్రతి లైట్ ఆఫీసర్కి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ వల్లే మేము ఎంత బాగా కనపడుతున్నాం, మీరు పెట్టిన చిన్న లైట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, మేము వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా చాలా స్పెషల్ అండి. శారీ మెటీరియల్తో చేశారు నా కాస్ట్యూమ్స్ అన్నీ. సో దాని వెనకాల బుచ్చిబాబు గారి ఇది ఉన్న బట్ పివి అండ్ సుమా గారు చాలా థ్యాంక్ యూ. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్, మేము చెప్పిన ప్రతి డైలాగ్ ఎంత బాగా క్యాప్చర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే పవర్ స్టార్ గుండెల్లో ఉంటారండి. సో అలాగే ఆల్ ది క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఇద్దరం చేస్తుంటే బాగుండదు, చుట్టుపక్కల వాళ్ళందరూ నడుస్తుంటే ఆ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో నాకు తెలిసి వచ్చింది. సో ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్ యూ. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్, నేను చేసిన ఫైట్స్ కానీ
లేదా రవివర్మ గారు, సుబ్బారావు గారు, ప్రణీత, ప్రియా, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సినిమాకి మెయిన్ హీరో, సోల్, ఎవ్రీథింగ్ ఈజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను కావాలని ఆయన లాస్ట్లో పెట్టానండి, ఎందుకంటే ఆయన ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఈజ్ ద మెయిన్ హీరో అండ్ సోల్, నేను కాదు. ఈజ్ ఎవ్రీథింగ్. మాకు ఇచ్చిన రికగ్నిషన్ అంతా మీ సాంగ్ వాళ్ళే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ లవ్ యూ. అండ్ అలాగే ఆయనతో పాటు కష్టపడిన మ్యూజిషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, శ్రీమణి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సింగర్స్ జావేద్ అలీ గారికి, జస్ప్రీత్, శ్రేయా ఘోషల్ గారికి, నిజార్, హరిప్రియ గారికి, అండ్ సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో మీకు ఏదో సెట్ లాగా ఉంటుందండి. ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంతా ఎక్కడో సెట్ వేసాం, కానీ ఎవరికి తెలియదు. అది అంత బ్యూటిఫుల్గా చేసిన మౌనిక రామకృష్ణ గారికి అండ్ వాళ్ళ హోల్ టీమ్కి, కిరణ్ గారికి, వాళ్ళ 10-15 మంది అసిస్టెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు చాలా ఎఫర్ట్లెస్గా మంచి ఇవి చేశారు సార్. అండ్ అలాగే నవీన్ నూలి గారికి ఫుటేజ్ కొంచెం ఎక్కువ వచ్చినా సరే చాలా బాగా ఎడిట్ చేసి చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా టీం గురించి చెప్పాలండి. మా టీం కాదు, నా మేకప్, నా హెయిర్, నా స్పాట్, వీళ్ళందరూ నా టీం కాదు, నా ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళు నాకు ఎప్పుడు నవ్విస్తూ ఎప్పుడు ఉండేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ప్రింట్ మీడియా, పబ్లిసిటీ, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, అలాగే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను దీని ముందు. సో సిఎల్ఎన్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రేయస్ మీడియాకి ఈ ఈవెంట్ హోస్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. అండ్ ఈ సినిమాని మీరు డెఫినెట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే దీనిలో ఉప్పెనంత ప్రేమ ఉంది, ఉప్పెనంత ఎమోషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పైన మా తాతయ్య గారి గురించి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఐ థ్యాంక్ గాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. Vaishnav, we request you to please stay back on stage. And చాలా సెటిల్డ్గా చాలా బాగా మాట్లాడు. రిక్వెస్టింగ్ కృతి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హీరోయిన్లు ఇద్దరికీ కూడా జేబీ ఇన్ఫ్రా తరఫున జేబీ ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్స్ జగన్ రెడ్డి గారు అండ్ అనిల్ రెడ్డి గారు టు ప్రెజెంట్ మొమెంట్.
విభిన్నమైనటువంటి పాత్రలతో సినిమాని అభిమానించేటువంటి ప్రేక్షకుల్ని అలరించే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారికి ఇదే మా సాదర స్వాగతం. అండ్ ఇక పిలిచేద్దామా తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డ, వెండితెర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది ఆచార్య సినిమా కోసం. ఆచార్య దేవోభవ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏదైనా నాకు నచ్చితేనే ఈ తరం ఆ తరం అన్న తారతమ్యం లేకుండా ఏ తరమైనా ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక గ్రూప్ పిక్చర్ కోసం ద క్రూ అండ్ చిరంజీవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Executive producers Ashok Garu and Anil Garu to please come on stage. నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్, మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్, ఆశలు అలలై పొంగుతుంటే ధక్ ధక్ ధక్, ఉప్పెన సినిమా బిగ్ టికెట్ చిరంజీవి గారి చేతుల మీదుగా ద ఫస్ట్ టికెట్ టు చిరంజీవి గారికి ఇవ్వవలసిందిగా వైష్ణవ్ తేజ్, కృతి అండ్ బుచ్చిబాబు గారు, దేవి గారు వేరయ్యు ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ గారు, సుకుమార్ గారు. మొదటి టికెట్ చిరంజీవి గారు కొనేశారు ఉప్పెన February 12th. అండ్ తర్వాత ఫోన్ పే ద్వారానో గూగుల్ పే ద్వారానో ట్రాన్స్ఫర్ చేస్తారు. చీటికి మాటికి గుర్తొస్తే మిగతావన్నీ మరుపొస్తే. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చీక కరువొస్తే రవి గారు మాట్లాడతారు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రవి గారు, దేవి గారు. ఓకే, నవీన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రవి గారు అండ్ నవీన్ గారు వాళ్ళు మైక్లో కాదు చేతులతోనే మాట్లాడేశారు, ఇలా అన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు మాట్లాడతారు. అండ్ దెన్ సుకుమార్ గారు ఇస్ గోయింగ్ టు స్పీక్. విజయ్ గారు. అందరికీ నమస్కారం, వణకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో అందుకే నేను ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కూడా నాకు బాగా రాదు. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఓకే సార్, ఐ లవ్ యూ సార్. చిరంజీవి సార్కి చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ సార్, సీరియస్లీ. The day I met you in Saira and till now, whenever I see you that you are giving so much of love, I have big respect for you and thank you so much and I love you so much. మన అందరూ ఒకటే, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఓకే, అండ్ దెన్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద ప్రొడ్యూసర్ నవీన్ సార్ అండ్ రవి సార్ అండ్ అనిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Buji's dream come true and thank you so much. This fellow, first time I was in Hayat and he came to narrate the story with Prabhav. He knows Tamil and Telugu, but I told Buji, నాకు తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడరాదు,
నువ్వు నాకు తెలుగులో చెప్పని. So he told me in Telugu, I love the dialogues. The dialogues is awesome. And then this fellow is very emotional. And he is really a very good heart. He has a soul on the script low. He know how to conceive a soul on screen. So he did it very well, really. I hope it's all big. He learned so much from Sukumar sir, the great man. And I'm very big fan of Sukumar sir. I love him. Sir, give me a chance. I don't give me a chance. Thank you so much. And my hero and heroine, they both are kids, but they are very good and they want to learn more. Vaishnav is like, I like Vaishnav's eye. He got very expressive eyes. His eyes is very expressive and he want to learn more. So one who want to learn more, he will grow more. And I wish you all the best. Same Kirti also. I am not such a big fellow to bless you, but I wish you and all the best. Devi sir, you are the music director and you are the PRO, you are the advertisement, everything you are. Since he saw the footage, he called me once in a week or 10 days. He says, the movie is awesome and fantastic and the songs are really awesome. I love the lyrics. Believe me, I understand the lyrics. Believe me, and it's fantastic. And thank you so much for your visuals. And I may miss somebody because I couldn't speak. I'm sorry. Andariki chala thanks. February 12th movie release avutundi. Please come and visit in theaters and thank you so much for your support. After Corona, you all came to theaters and support movies. Movies not only because of the people we are standing in the stage. There are a lot of families involved in the movie and thank you so much for your support. And here the Crack movie is very big hit and my best wishes, sir. And thank you so much for your love. Seriously, this is a manchi uppana for me, correct? Thanks so much. I love you all. Thank you so much, Vijay sir. We are all waiting to see you on screen on February 12th. Sukumar గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. నేను అంటుండేవాడిని అందరితో పుష్ప గురించి తర్వాత మాట్లాడుకుందాం. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి డైరెక్టర్స్ అయినందువరకు అందరికీ కూడా ఒకటి చెప్తుండేవాడిని. ఎలా అంటే బుచ్చితో చెప్తుండేవాడిని, అరే ఎవరిని కూడా నేను నా శిష్యులని చెప్పుకోలేను, ఎందుకంటే ఎవరు వచ్చినా నా దగ్గర ఏదో ఒకటి నాకు నేర్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నేర్చుకునే దానికన్నా. సో అంటే ఏం లేదు, ఎవరికి మనం ఏమో నేర్పలేం. వాళ్ళ దగ్గర ఏది ఉంటే మన దగ్గర నేర్చుకోగలరేమో కానీ మనం ఎవరిని కూర్చోబెట్టి తయారు చేయలేము ఎవరిని కూడా. కానీ నిన్ను మాత్రం నా శిష్యులని చెప్పుకుంటాను, ఎందుకంటే నీకు లెక్కలు చెప్పాను కాబట్టి అన్నాను. కానీ అదే నిజమైంది. ఒక మనిషి ఆలోచన ఇది. వాళ్ళ అమ్మగారు అడిగేవారు నన్ను, ఏంటి తనతోటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, కారులో తిరుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, వీడు ఏమైపోతాడని టెన్షన్ పడుతుంటే వాళ్ళ అమ్మగారు. నేను ఏదో వాదర్చేవాడిని, పర్లేదు అని చెప్పి. కానీ నాకు నమ్మకం లేదు లోపల వాడి మీద వెరీ బిగినింగ్లో. తర్వాత ఒక్కసారి ఉప్పెన కథ చెప్పగానే అసలు మొత్తం రూమ్ అంతా గంభీరం అయిపోయింది. అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవి గారికి ఫోన్ చేసి చెప్పాను నేను, ఇది 100 కోట్ల సినిమా అని. ఇది చిన్న సినిమా కాదు, 100 కోట్ల సినిమా అని చెప్పాను. సో చాలా ఫ్యూచర్ ఉన్నవాడు. ముఖ్యంగా నా దగ్గర అసిస్టెంట్ చేసిన కన్నా నేను లెక్కలు చెప్పానని గర్వపడుతున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి నన్ను ఫాలో అయ్యి ఇంత దూరంలో వాడి ప్రయాణం చాలా కష్టమైంది. ఇది ఇంత ఈజీగా ఉప్పెన కనిపిస్తుంది కానీ చాలా కష్టమైన జర్నీ వాడిది. ఇంతవరకు వచ్చాడంటే ఈరోజు ఇంత బజ్ క్రియేట్ చేశాడు, ఇంత ఆనందాన్ని ఇస్తున్నాడు, అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడు, అందరినీ తీసుకొచ్చాడు. అండ్ లవ్ యూ బుచ్చి, లవ్ ఫర్ ఎవర్. అండ్ అండ్ ముఖ్యంగా పేరు పైన చెప్పాలి అందరికీ, బికాజ్ నేను అందరికీ కూడా అంటే బుచ్చి ఏం కోరుకుంటే జరిగింది ఇందులో. నాకు వైష్ణవ్ కావాలి ఇన్స్టాగ్రామ్లో ఫోటో చూసి నాకు వైష్ణవ్ ఎవరో తెలియదు యాక్చువల్గా. కానీ వైష్ణవ్ కావాలంటే వైష్ణవ్ వచ్చాడు. అలాగే హీరోయిన్ కోసం తను సెట్ చేయడం లేదు, ఎంతమందిని సెట్ చేశాడో ఆ విధంగా కృతి వచ్చింది. ఇంకా విజయ్ సేతుపతి గారు, అది ఒక పెద్ద డ్రామా. ఆయన కోసం చెన్నై వెళ్ళాను, మాట్లాడాం, తర్వాత 2 సార్లు కలిశాను. తర్వాత హైదరాబాద్ వస్తే కథ చెప్పాడు బుచ్చి, కానీ డేట్స్ లేవు. కానీ
ఎంత ప్యాషన్ అంటే బుచ్చి కళల్లో ఇంకా ఆల్మోస్ట్ ఏడిపోయి ఉంది మీరు లేదు అంటే. నేను చెప్పాను అనమాట, అంటే ఒక వ్యక్తి ఇంతగా కోరుకుంటున్నాడు, ఇంత ఎమోషనల్గా ఉన్నాడు, మీరు ఎందుకు చేయరు అని నేను నిజంగా కూడా నేను గట్టిగా అడిగాను విజయపతి గారిని అడిగాను నేను. అప్పుడు నా ఎమోషన్ కూడా చూసి ఆయన ఒప్పుకున్నారు, ఈ కథ చాలా బాగుంది నేను చేస్తానని. చాలా థ్యాంక్ యూ అండి. మీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ, అందరూ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, మీరు చూశారు కదా. అండ్ దేవి ఈ కథ నిజంగా ఈ సినిమా ద్వారా థ్యాంక్స్ చెప్పాలి, దేవికి థ్యాంక్స్ చెప్పాలి విషయంలో. ఎందుకంటే ఈ సినిమాకి నీకన్ను నీళ్ళ సముద్రం ఇందులో చెప్తున్నాను కదా, కథ ఇన్స్పైర్ చేస్తే దేవి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడని. ఒక్కొక్క సాంగ్ ఒక ఆనిమిత్యం. నీకన్ను నీళ్ళ సముద్రం ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది, అదే ఫేస్ ఆఫ్ ది మూవీ చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. యు ఆర్ మై లవ్, యు ఆర్ మై సోల్, యు ఆర్ మై సక్సెస్ సీరియస్లీ. అండ్ నాలుగు తడారిపోతున్నాయి, చాలాసేపు నుంచి నేను చెప్పలేకపోతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చిరంజీవి గారికి ఆయన ఎంత ప్యాషన్ అంటే ఎక్కడో చిన్న మేనల్డ్ కోసం ఒక సినిమా ఒక కథని 6 గంటలు కూర్చొని చర్చించేవారు ఆయన. మీరు చెప్పిన కరెక్షన్స్ ఇవన్నీ కలిపే ఇంత మంచి సినిమా ఈ రోజున. కొట్టాసే ఉంది, ఎవరో చెప్పారు మహావృక్షం అని. మీరు మహావృక్షం ఎలా అయ్యారు అంటే మీ జడ్జిమెంటే. నాకు తెలిసి మెగా ఫ్యామిలీలో చాలామంది ఇలా హీరోలుగా రావడానికి కారణం మీ జడ్జిమెంట్ అని నమ్ముతున్నాను నేను, మీ ఒప్పిన కథ మీతో డిస్కస్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అందరికీ చెప్పాలి పేరు పేరున, అండ్ మిస్ శ్యామ్ అద్భుతం అండి, విజువల్స్ అన్నీ కూడా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ మౌనిక అండ్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. బోస్ గారు థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా చెరి గారు, ఐ థింక్ నన్ను భరిస్తుంటే నా శిష్యులు కూడా భరిస్తున్నారు, మీరు భరించారు మీరు. ఎందుకంటే కొంచెం మా ఇద్దరిది కూడా కొంచెం ప్లానింగ్ లేని ప్యాషన్ మాది, అందుకని ఆ విషయంలో చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నవీన్ గారు, రవి గారు, ఇందాక అనుకున్నాం సరదాగా బడ్జెట్ రవి గారిలా షార్ట్ అయింది, నవీన్ గారు అంత అయిందని. సో ఎంత బడ్జెట్ అయినా ఎలా చెప్పేవారంటే బుచ్చిబాబుని కంగారు పెట్టేవారు. బుచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సినిమా వెంటనే కంప్లీట్ చేసేయాలి, లేట్ అయిపోతుంది, డేస్ అయిపోతున్నాయని. కానీ నాతో ఏమనేవారంటే పర్లేదు చేయనివ్వండి చూద్దాం, కానీ మనం పైకి అలా అనాలి కదా అనేవారు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్ అనమాట. థ్యాంక్స్ నవీన్ గారు, ఈ కేవలం మీరు ఈ కథను నమ్మడం, మీ ప్యాషన్ మాత్రమే ఈ సినిమాని ఇంత గొప్ప పెద్ద సినిమాగా చేసింది. దీనికి మూల కారణం మాత్రం మీరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఆర్టిస్ట్కి నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే స్టేజ్ పైన ఉన్న బోస్ గారు అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ముఖ్యంగా వైష్ణవ్ గురించి నేనేం చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. కోవిడ్లో నేను ఒక మంచి కథ తీద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు హీరోస్ బాగుంటారని ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే నాకు వైష్ణవ్ కళ దగ్గర ఆగిపోయాను నేను. సో అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్, అంత మంచి ఐస్, అండ్ చాలా ఫ్యూచర్ ఉంటుంది వైష్ణవ్ నీకు. అండ్ ఆల్సో నువ్వు మాట్లాడిన తిరిగి చూస్తుంటే నీకు చాలా మంచి హృదయం ఉంది, పెద్ద పొలిటీషియన్ కూడా అవుతాయి మా ఫ్యూచర్లో. మంచి హృదయం ఉంది, థ్యాంక్ యూ. సారీ ఏదో వేరే ఏదో మాట్లాడేశాను సరే. అండ్ కృతి, నువ్వు చాలా బాగా చేసావు, తెలుగు నేర్చేసుకున్నావు, అంతా చాలా మంచి ఫ్యూచర్ తెలుగులో, ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండి. అండ్ వచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు నా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆచార్య. అందరికీ నమస్కారం. సంవత్సర కాలం పాటు భవిష్యత్ ఏమిటో తెలియక అగమ్య గోచరంతో ఇంటికే పరిమితమయ్యి చుట్టూ చీకట్లు, ఎప్పుడు సినీ పరిశ్రమ మళ్ళీ పనితోటి కలకళ్ళాడుతుంది, ఎప్పుడు సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతాయి, ఏవీ తెలియని అయోమయ పరిస్థితులు, మబ్బు కమ్మిన వేళ ఈరోజు అనిపిస్తుంది ఆ మబ్బులన్నీ కూడా తెర తీసేటట్టుగా అయ్యి
కాంతి వెదజల్లుతున్నటువంటి తేజోమయమైనటువంటి ఒక సూర్యకాంతిని చూస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున ఈ కార్యక్రమం పాలు పంచుకోవటం, ఈ కార్యక్రమాన్ని, ఈ తంతును చూస్తుంటే. సో ఈ విధంగా పరిశ్రమ మళ్ళీ తన సత్తాను చాటుకునే విధంగా, తన ప్రభావం చూపించే విధంగా రోజులు మళ్ళీ మొదలవటం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇది శుభారంభం. దీనికి ప్రప్రథమంగా నేను ధన్యవాదాలు తెలపాల్సింది మమ్మల్ని అమితంగా ప్రేమించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు. వారు భయభ్రాంతులు మాకున్నాయేమో, భవిష్యత్తులో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయా అవ్వవా, అయినా ధైర్యం చేసి సినిమా థియేటర్కి వస్తారా రారా ఇలాంటి మీమాంస ఉండగా మీరు ధైర్యం చేసి థియేటర్స్ పర్మిషన్ తెచ్చుకుని ఓపెన్ చేయాలి తప్ప రావడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము, సినిమాయే మాకు ఏకైక ఎంటర్టైన్మెంట్ అంటూ మళ్ళీ మళ్ళీ మీరు ప్రూవ్ చేసినందుకు మీ ప్రేమకు తల ఉంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరిచ్చిన భరోసా, మీరిచ్చిన ప్రేమ, మీరు చూపించే ప్రేమ అభిమానాలతోనే ఈ రోజున మేము అందరూ కూడా ఇక్కడ బతుకుతున్నాము. మేము నమ్ముకుని మేము అందరం కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ రకంగా కష్టపడి పనిచేస్తున్నాం. సో దానికి మొట్టమొదటిగా ప్రేక్షక అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నేను మొత్తం సినిమాల విషయం అంతా లీక్ చేసేస్తానేమో నాకున్న బలహీనతకు. నాకు మైక్ ఇచ్చే ముందు వీళ్ళకి ఆ డౌట్ ఉంటుంది, అస్సలు సినిమాల విషయం ఒక్కడు కూడా నేను బయట చెప్పను. సినిమా చూసిన తర్వాత నాకు ఆగలేదు, వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా ఎంత గొప్పగా ఉందని ప్రజలతో షేర్ చేసుకోవాలి, ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చూడాలి అని చెప్పాలని తపన పడ్డా నాకు నేనుగా బలవంతంగా హోల్డ్ చేసుకున్నాను. ఈ సినిమా ఒక దృశ్య కావ్యం అంటూ అతిశయోక్తి కాదు, ఇది ఒక అద్భుతం అంటూ అతిశయోక్తి కాదు. బుచ్చిబాబు నాకు సుకుమార్ గారితో వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయిపోయాను. ఇంత మంచి కథ, ఎంత బాగుంది ఇది. లవ్ స్టోరీస్ ఎన్నో వింటాం, విలేజ్కి సంబంధించిన లవ్ స్టోరీస్, ధనికుల అమ్మాయి, పేద అబ్బాయి, ఇవి ఎన్నో చూసాం. కానీ ఇందులో ఉండే ఆ ఎమోషన్స్ పరాకాష్ట మనల్ని కట్టిపడేస్తుంది, ఆద్యంతం మన ఉత్కంఠతో చూసేలా చేస్తుంది. అలాంటి గొప్ప స్క్రీన్ ప్లే, గొప్ప కథని ఈ ఉప్పెన ద్వారా మనకు అందివ్వబోతున్నాడు బుచ్చిబాబు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళకి ఇది మరో రంగస్థలం అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో బుచ్చిబాబు చూపించిన పనితనం, తన దర్శకత్వ విలువలు, స్క్రీన్ ప్లేకి ఈ సినిమా ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలామందికి స్క్రీన్ ప్లే ఏంటంటో తెలియదు జనాలకి బయట. స్క్రీన్ ప్లే అంటే మనం అనుకున్న కథని తెర మీద ఎలాగ చూపించగలుగుతాము, ఒకసారి డైలాగ్ ఉండకపోవచ్చు, దృశ్య రూపంలో ఎలాగ చూపించగలుగుతాము, ఇంట్రెస్ట్ని ఎలా సస్టైన్ చేస్తాము, ఉత్కంఠ ఎలాగా నిలబెట్టేలాగా ఆద్యంతో మనం దాన్ని చూపిస్తాం అనే దాని మీద ఈ సినిమా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తను కొత్తవాడైనా సరే ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు కూడాను ఈ సినిమా ఒకసారి ఎంటర్టైన్మెంట్ కోసం గాను ఎలా తీశారో అని చూసిన, రెండవసారి స్క్రీన్ ప్లే ఇంత బాగా చేయొచ్చా అని నేర్చుకోవడం కోసమైనా సరే ప్రతి టెక్నీషియన్స్, ప్రతి వాళ్ళు ఈ సినిమా చూస్తారు. నాకు అనిపించింది ప్రతిదీ ఎక్కడ ఏ పాయింట్ ఓపెన్ చేయాలి, ఎక్కడ ఏ సస్పెన్స్ రివీల్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి, మళ్ళీ ఎక్కడ రివీల్ చేయాలి, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ చాలా చక్కగా తీసుకుని వచ్చాడు. అంత హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా మీద. ఈ సినిమా, ఈ కథ చూస్తుంటే నాకు 80s 90sలో తమిళ్ డైరెక్టర్ భారతీ రాజా గుర్తుకొచ్చాడు. భారతీ రాజా ఇలాంటి రస్టిక్, ఇలాంటి మట్టి కథలతోటి, ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీస్ తోటి, ఇలాంటి విలేజ్ ఎమోషన్స్ తోటి అద్భుతమైన సినిమాలు ఎన్నో చేసుకొచ్చేటువంటి గొప్ప డైరెక్టర్ భారతీ రాజా. అలాంటి మట్టి కథలు, అలాంటి మన కథలు, మన భూమి కథలు రావాలి
అవి కనుమరుగైపోతున్నాయి. ఈ కాంటెంపరీ ఫిలిమ్స్, ఈ మోడర్న్ ఫిలిమ్స్, ఈ ట్రెండీ ఫిలిమ్స్ అంటూ మనం తెలియకుండా డ్రిఫ్ట్ అయిపోతున్నాం. మళ్ళీ తిరిగి కాదు, ఇది మన కథలు, ఇది మన నేటివిటీ అని తెలియజెప్పినటువంటి సినిమా ఈ ఉప్పెన అవుతుంది. దానికి మనందరం మనస్ఫూర్తిగా బుచ్చిబాబుని ఎంతైనా సరే దానికి అభినందనలకు అర్హుడు. అండ్ ఈ కథ ఫస్ట్ టైం దీని ఇంట్రడక్షన్ చెప్తాడు సుకుమార్ చెప్పారు, మీరు వినాలని, చాలా బాగుంది, మీరు విని మీ అభిప్రాయాలు, మీ ఇన్పుట్స్ కావాలని. ఓకే, వీళ్ళు మన ఇన్పుట్స్ కోసం వచ్చారు, విందాము, అందులో మా వైష్ణవ్ కదా అని నేను ఇంట్రెస్ట్గా విన్నాను. కానీ నోరు తెరిస్తే ఒట్టు, ఇందులో ఏం చెప్పాలి, ఏ కరెక్షన్స్ చేయాలి, ఏమీ లేదు. డే 1 నుంచి కూడా అంత చక్కగా ఉంది కథనం. అయితే ఇందులో ఒక డేంజర్, భయపడదు చెప్పండి పాయింట్. సో ఆ ప్రమాదకరమైన పాయింట్ ఎలా కన్విక్షన్ తోటి, ఎలా కన్విన్సింగ్గా చెప్తారు, దాని మీద సినిమా ఆధారపడి ఉంది అంటే, సార్ నమ్మకం పెట్టుకోండి సార్, ఇది ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కన్విన్సింగ్గా చెప్తాము, అత్యద్భుతంగా ఉంటుందన్నారు. ఏం చెప్పాడో అంతకంటే మరింత ఎంతో బాగా ఈ సినిమా ముగింపు చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో నటినట్లుగా మన ఓటు వెయ్యాలి అంటే అది విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్, ఎన్నోడ నంబన్ విజయ్ సేతుపతి. And he is such a great human being, very humble, very nice and very etiquette person and very committed. I could say he is the versatile actor of our India. ఆయనకి హీరోగా ఎంత వర్షిప్ ఉంది అంటే అంతా ఇంతగా తమిళనాడులో. అలాంటి మనిషి నేను హీరోగానే ఉండాలి అన్న కాకుండా ఒక మంచి క్యారెక్టర్లో నేను జీవించాలని, ఎనీ క్యారెక్టర్, రీసెంట్గా చెప్పాల్సి వస్తే మాస్టర్ విలన్గా చేశారు భవానీ క్యారెక్టర్. అంటే హీరోకి ధీటుగా, అంటే ఒక్కోసారి హీరోని కంటే నేనైతే ఆ సినిమా చూస్తూ భవానీ క్యారెక్టర్ని లవ్ చేశాను నేను. అండ్ మా సినిమా సైరా వచ్చేసరికి, సైరాలో దాని నిడివి ఎంత, దాని ఎంత డ్యూరేషన్ అన్న కాదు, చిరంజీవి సినిమాలో నన్ను అడిగారు, నేను ఉండాలని మా మీద గౌరవంతో ఆ సినిమా చేసి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వాళ్ళు నిలబెట్టేలా చేశారు ఆయన. హీ సచ్ ఏ కమిటెడ్ వెర్స్టైల్ యాక్టర్. అండ్ మా ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, మేము జార్జియాలో సినిమా క్లైమాక్స్ తీస్తున్నాం. సో బయట రిసెప్షన్ దగ్గర గొడవ, చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు, గొడవ చేస్తున్నారు, అది ఇది అంటాను. అబ్బా, జార్జియాలో కూడా మనుషులు మళ్ళీ మన జనం వచ్చేసారా, అండ్ హోటల్ అంత ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళి నేను వాళ్ళని చెప్పాలి, హోటల్ కంగారు పడద్దు, వాళ్ళందరూ మా అభిమానులే అని. నేను అక్కడ తీరా కిందకు వస్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు. విజయ్ సేతుపతితో మాట్లాడి ఆ కేకలు పడుతుంటే, నేను వెళ్లకుండా కేకలు పడుతున్నా, ఎవరు వెళ్ళారు అంటే విజయ్ సేతుపతి వెళ్ళారు సార్, వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు, మనోళ్ళు కాదు అన్నారు. పర్వాలేదు అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ కూడా జార్జియాలో కూడా విజయ్ సేతుపతి అభిమానులు కోకొల్లలుగా వచ్చి వాళ్ళ విజయ్ సేతుపతి ఉన్న అభిమానాలు చూపించారంటే కనుక అది విజయ్ సేతుపతి. బుచ్చిబాబు ఈ స్టోరీ చెప్తూ హీరోయిన్ ఫాదర్గా నేను విజయ్ సేతుపతి అనుకుంటున్నానంటే, బుచ్చిబాబు ఆశ కానీ విజయ్ సేతుపతి దొరుకుతాడు, ఎంత బిజీ యాక్టర్, అలాంటి యాక్టర్ దొరికితే అతను అదృష్టం. కానీ ఎంత కన్విక్షన్ తోటి, ఎంత ప్రగాఢంగా నాకు విజయ్ సేతుపతి కావాలని కోరుకున్నాడో, ఆ కథ విన్న వెంటనే అంత గొప్ప ఆర్టిస్టు వెంటనే చేస్తాను బుచ్చిబాబు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది ఈ సినిమాకి మొట్టమొదటి సక్సెస్. హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా మరొక లెవెల్కి వెళ్ళిందంటే దానికి ఫస్ట్ రీజన్ డైరెక్టర్ని పక్కన పెడితే నటినటుల్లో విజయ్ సేతుపతి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ యంగ్ టాలెంట్స్. అండ్ రియలీ, సో ఇన్ దిస్ ఫిలిం హీ డిడ్ంట్ థింక్ వాట్ ఈస్ ఫర్ మీ, నో, వాట్ ఐఎమ్ ఫర్ అదర్స్. సో అందుకని నాకేమిటని కాకుండా నేను ఇతరులకు ఏమిటని చెప్పేసి పెద్ద మనసుతోటి ఈయన ఈ ఒక డైరెక్టర్ ఎంకరేజ్ చేయాలి, తద్వారా యంగ్ హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేయాలని
ఇంత పెద్ద మనసుతో రావడం అనేది అందరి తరపున మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇంకా తర్వాత Kriti Shetty, fantastic. Kriti Shetty, what a performance, especially at the end of the film. And you grab the show, you steal the show. When you are talking with your father, this is fantastic. Again, don't ask me to tell the scene. It's a fantastic. చాలా అద్భుతంగా చేసింది. ఎన్నో రకాల ఎమోషన్స్ని అమ్మాయి చూపించింది. ఈ అమ్మాయి ఎన్నో సినిమా ఏమిటి అడిగాను నేను కొంచెం. మొట్టమొదటి సినిమా ఫస్ట్ టైం ఫస్ట్ పిక్చర్ డెబ్యూ పిక్చర్లో ఇంత బాగా చేసిందంటే కనుక వావ్, ఈ అమ్మాయికి ఎంతో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నాను. ఆల్రెడీ ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే 2-3 సినిమాలు చేసి వస్తుందంటే వావ్. అందులో ఈ నిర్మాతలు మీ అందరూ చెప్తున్నాను, ఎవరైనా సరే తొందరపడి అమ్మాయిని బుక్ చేసుకోండి, తర్వాత దొరకదు అమ్మాయి. షీ విల్ బికమ్ సూన్ ఎ సూపర్ స్టార్. సో మోస్ట్ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ అమ్మ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అండ్ అలాగే సాయి చంద్ లేడు ఇక్కడ, ఈరోజు రావాల్సింది, చాలా బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్కరి సినిమాలో చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఆర్టిస్ట్ పరంగా. ఇక వైష్ణవ్ తేజ్ మా ఫ్యామిలీకి, నాకు, మా అందరికీ గర్వ కారణం. అంత బాగా పెర్ఫామ్ చేశాడు. అంత బాగా పెర్ఫామ్ చేయటానికి అఫ్కోర్స్ నాకు తెలుసు బుచ్చి ప్రధానమైన కారణం. అతను ఏం కావాలో వచ్చిందాకా వదలడు. వాళ్ళ గురువు గారు శిష్యుడు కదా, వాళ్ళు ఎంత కాంప్రమైజ్ కానే కారు. ఇంకా కావాలి, ఇంకా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలంటూ మొత్తం మీద యాక్టింగ్ని పిండేస్తారు. వాళ్ళకి కావాల్సిన రాబట్టుకుంటారు. ఆ రకంగా తను చేసినటువంటి ప్రయత్నానికి పరిశ్రమకి ఒక మంచి నటుడిని మా ఫ్యామిలీ నుంచి వచ్చేలా చేశాడు. కాబట్టి బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్తూ అండ్ వైష్ణవ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ప్లీజ్ బుచ్చి, యు ఆర్ గ్రేట్. అండ్ వైష్ణవ్ని ఫస్ట్ టైము నాకు ఒక సినిమాలో ఒక బాల్ నటుడు కావాల్సి వచ్చింది. అప్పటికే తను కళ్యాణ్ జానీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో వీల్ చైర్ మీద వెజిటబుల్ అయిపోయి ఎలాంటి పలుకు లేకుండా కోమా లాంటి స్టేజ్లో ఉన్న ఒక పెద్ద క్యారెక్టర్ ఉండింది హిందీ సినిమాలో. నేను దాన్ని ఎందుకు చిన్నపిల్లలు అని చేయకూడదు, అప్పట్లో చిన్నపిల్లలతో సినిమా చేస్తే చిన్నపిల్లల అభిమానం ఎక్కువ వస్తుందనే ఏదో ఒక దీంతో అనగానే ఎందుకు చేయొచ్చు అని జయంత్ పరాంజీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చిన్నపిల్లవాడికి ఎవరు ఉంటారు అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ ఉండాలి, బేలతనం కనిపించాలి, అలా చూస్తూ ఉండాలి. ఎవరైతే ఉంటారంటే మా ఇంట్లో నాకు వైష్ణవ్ తప్ప ఎవరు కనపడలేదు. వైష్ణవ్లో ఆ కళల్లో ఆ కళ ఉంటుంది. అండ్ వాడిని తీసుకుని నేను కూర్చోబెట్టి వీడు ఎలా చేస్తాడో తెలీదు, అరే నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కళ్ళతో అలా బేలగా చూస్తూ ఎంతసేపు ఉండగలరా, కళ్ళు హరపకూడదు అంటే ఏమో మా తెలియదు నాకు అన్నాడు. ట్రై చేద్దాం కూర్చోరని ఇంట్లో సరదాగా ఉంటూ వాడు కళ్ళ ముందు ఒక ఫ్యాన్ పెట్టి కూర్చొని చేయరా అంటే అలాగ చూశాడు, ఆర్పకూడదు కళ్ళు. ఇది చాలు, ఆ క్యారెక్టర్ సూట్ అవుతారా, నీకు సినిమా చిన్న వేషం ఇస్తున్నాను నువ్వు చేయాలంటూ. మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తుంటే కనుక ఒక క్యూట్గా ఒక కుర్రోడు వీల్ చైర్కి కట్టుబడి ఉంటాడు, అది వైష్ణవ్. సో ఆ రోజే తెలిసింది వీడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్టార్ అవుతాడు అని. ఆ తర్వాత టైం వచ్చింది. మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో ఈ రోజున ఈ ఉప్పెన సినిమా రావటం దానికి ఎంతో అదృష్టం. నేను అదే అన్నాను, ఈ సినిమా రావటం నీ అదృష్టం, అలాంటి దర్శకుడు దొరకడం అదృష్టం, అలాంటి నిర్మాతలు రవి అండ్ నవీన్ గారు లాంటి మైత్రి బ్యానర్ నీకు లభించడం నీకు అదృష్టం రా. ఏ కొత్త వాడికి ఇంత అవకాశాలు రావు. ఒక పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి వ్యక్తి గైడెన్స్లో, అలాగే కథ మీద ఎంతో పట్టున్నటువంటి ఒక డైరెక్టరు, ఎంత ఖర్చైనా సరే వెనుకంజ వేయనటువంటి పెద్ద సంస్థ మైత్రి సంస్థ, రవి అండ్ నవీన్, వీళ్ళ దీంట్లో నీకు ఆ రావటం అనేది అదే చాలరా, ఇక భవిష్యత్తు ఏమిటో చెప్పక చెప్తూనే ఉందంటూ నేను చెప్పిన రకంగా చాలా అదృష్టవంతుడు వైష్ణవ్. అండ్ వైష్ణవ్ భగవంతుడు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ని తెలియజేస్తాను. అండ్ ఈ సినిమాలో ప్రప్రథగా చెప్పాలంటే వీళ్ళందరితో పాటు ఈ సినిమాకు ప్రాణం పెట్టి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే మిలియన్స్ ఆఫ్ హిట్స్ ఈ సినిమాని ఈ సాంగ్స్ విని దీని మీద దృష్టి వచ్చి సినిమా వస్తే
మనం తప్పకుండా చూడాలి అనేలాగా ఒక క్యూరియాసిటీ పెంచింది ఈ సినిమాలో సాంగ్స్. ఆ సినిమాలకి స్వరకర్త మా డిఎస్పి అండ్ దేవి ప్రసాద్. తను కూడా ఇంకా సినిమాలకు రాకూడదు అనే చిన్న వయసులో మ్యూజిక్ మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఒక వాచ్ లాంటిది ఇచ్చి ఎంకరేజ్ చేసి నువ్వు భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు చెయ్యి అంటూ ఎంకరేజ్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. ఈరోజు చూస్తే కనుక తను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అలాంటి ప్లీజ్ ఐ నో యూ లవ్ మీ, ఈవెన్ ఐ లవ్ యూ టూ. అండ్ వండర్ఫుల్, వీళ్ళందరూ వీళ్ళ మ్యాజిక్ తోటి, మ్యాజిక్ తోటి వండర్స్ క్రియేట్ చేసి ఈ రోజున ఈ సినిమా ఇంత రేంజ్లో మనం మాట్లాడుకుంటున్నాం. రేపు పెద్ద హిట్ కాబోతున్న అంటలో తథ్యం, ఇందులో డౌట్ లేదు. అండ్ దానికి అందరికీ కారణమైనటువంటి దేవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే కెమెరా శ్యామ్ గారు, ఆయన కూడా చాలా చక్కగా చూపించారు. సముద్రం ఆ అందాలు అవి ఆ రస్టిక్ ఫీలింగ్ని యథాతథంగా ఎంత బాగా చూపించారంటే అది నాకు రంగస్థలం తర్వాత మళ్ళీ అంత బాగా కనిపించినటువంటి సినిమా ఇది. దానికి ప్రధానమైన కారణం శ్యామ్ గారు. అలాంటి ఆయనకి, ఆయన ఫోటోగ్రఫీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ మోనికాను రామకృష్ణ, వీళ్ళిద్దరు కూడా రంగస్థలంలో వాళ్ళ పనితనం ఏంటో మనం వాళ్ళ హైట్స్ ఆఫ్ ఆర్ట్ చూసాం, మన ఆర్ట్ వర్క్. ఈ సినిమాలో కూడా అదే రకంగా వాళ్ళు పనిచేశారు. అండ్ అలా ప్రతి ఒక్కరికి ఎవరైనా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెర్రీ వండర్ఫుల్గా దీన్ని లీడ్ చేసి సినిమా సకాలంలో పూర్తయ్యేందుకు దోహదపడ్డాం. అయితే దురదృష్టం పాండమిక్లో మనం అనుకున్న ప్రకారం చేయలేకపోయాం. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్. వీళ్ళు అనతి కాలంలోనే ఈ తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 1 సంస్థగా మైత్రి ఎదిగిందంటే దాని వెనకాల ఉన్నటువంటి వీరు నవీన్ గారిని, రవిని నేను మర్చిపోలేను. ఇట్స్ వండర్ఫుల్ కాంబినేషన్. వాళ్ళకి సినిమా అంటే ప్యాషన్, సినిమా మీద ఉన్న ఇష్టంతో అమెరికాలో వాళ్ళ వ్యాపారాలు కార్యకలాపాలు ఉన్నా సరే వాటిలన్నింటినీ ఒక పక్క చూస్తూనే మరొక వైపు ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీయటంలో ప్రతి హీరో కూడా వాళ్ళ లైక్ చేస్తారు. అదే వాళ్ళ స్పెషాలిటీ. కొన్ని సంస్థలు మేము చేయాలని అంత ఇష్టపడకపోవచ్చు, కొన్ని సంస్థలు చేయాలని మేము ప్రేమించవచ్చు. కానీ వీళ్ళలో మైత్రిలో చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఈ రోజున మహేష్ బాబు అవని, పవన్ కళ్యాణ్ అవని, ఎనీ హీరో, పెద్ద హీరో, చిన్న హీరో అందరు, రామచరణ్ తోటి, అలాగే బన్నీ తోటి, ఎన్టీఆర్ తోటి, ప్రతి ఒక్కళ్ళతోటి వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇంతమంది చేస్తారు. నాకు రాదా అవకాశం అంటే డైరెక్టర్ బాబీ తోటి కాంబినేషన్ కలిపి రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సంస్థతోటి, ఇలాంటి మంచి వ్యక్తులతోటి రేపొద్దున సినిమా చేయడం అనేది నాకు ఎల్లైన సంతృప్తి ఇస్తుంది. ఆ రకంగా మీరిద్దరు నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్. అండ్ బాబీ కూడాను ఈ సంస్థలో చేయబోయే సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది అనడంలో డౌట్ లేదు. అండ్ మా కాంబినేషన్ రాబోతుంది. ఓకే, తర్వాత ఇంకా టైం ఉంది. ఓకే, తర్వాత దట్స్ ఇట్ ఆల్మోస్ట్ ఆల్. ఇక ఎవరి గురించి అని సెట్ చెప్పడం మర్చిపోయి క్షమించండి. ప్రతి ఒక్కళ్ళు చేశారు. మీ అందరి యొక్క కష్టంతో, మీ అందరి యొక్క సమిష్టి కృషితోటి ఈ సినిమా ఖచ్చితంగా రేపు ప్రజల దగ్గర వాళ్ళ అభిమానం, వాళ్ళ మనల్ని పొందుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఇది సినిమా హిట్ అవటమో, సూపర్ హిట్ అవటమో కాదు, ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యం అవుతుంది. ఇది ఒక ఎపిక్ అవుతుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చిరంజీవి గారికి, అలాగే వచ్చేసినటువంటి గెస్టులందరికీ ధన్యవాదాలు చెప్తూ February 12th థియేటర్స్లో కలుద్దాము విత్ ఉప్పెన. థ్యాంక్ యూ.